హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శాలిని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. చలికాలం వచ్చిందంటే ఎక్కువగా మాలలు కనబడుతుంటాయి, అది కూడా అయ్యప్ప మాలలు. అసలు అయ్యప్ప మాలలు ఎందుకు వేసుకోవాలి, అది కూడా చలికాలంలో ఎందుకు వేసుకోవాలి, అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, కన్యస్వామి అంటే ఏమిటి, గురుస్వామి అంటే ఏంటిది, గురుస్వామి అంటే ఎన్నిసార్లు మాలలు ధరించాలి, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనము మన ధర్మసాగర్లోని లక్ష్మీ నరసింహాచార్యుల దగ్గర వచ్చాము. సో ఆ గురువుగారిని అడిగి మా అయ్యప్ప మాల యొక్క విశేషాలను అడిగి తెలుసుకుందాము. పురోహితుడు అంటున్నారు, పూజారి అంటున్నారు, ఆయన ఏం చెప్తారు అనుకుంటే తను గురుస్వామి అండి, అయ్యప్ప మాల వేసుకున్న గురుస్వామి కాబట్టి ఆ యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయని అడగడానికే గురుగారి దగ్గరికి రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయ్యప్ప మాలలు ఎందుకు చలికాలంలోనే వేసుకుంటారు, అలాగే ఎన్ని రోజులు వేసుకుంటారు, ఇవన్నీ మాకు చిన్న చిన్న డౌట్లు, ఇవన్నీ మీరు క్లారిఫై చేయాలి గురుగారు. నమస్కారం అండి. నా పేరు కొడకండ్ల లక్ష్మీ నరసింహాచార్యులు. స్వామివారి మాల ఎందుకు వేసుకోవాలి అనే ఒక సందేహము అందరికీ వస్తుంది. దానికి కారణాలు రెండు విధాలుగా చెప్పవచ్చు. ఒకటి, మనిషి శరీరంలో ఉండేటువంటి క్రామ క్రోధ లోహ మద మాత్సర్యాలను ఆధీనంలోకి తీసుకోవడానికి, అదే విధంగా మన యొక్క శరీరాన్ని మనస్సును ఏకలగ్నంగా చేసుకోవడానికి, నిర్దిష్టమైనటువంటి యొక్క స్థానంలో ఉంచుకోవడానికి ఈ దీక్ష ధారణ చేస్తూ ఉంటారు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, మనకు ఏదైనా మానవ జీవితంలో అనేక దురలవాట్లు ఉంటాయి. అటువంటి దురలవాట్లను కూడా వదులుకొని ఏకలగ్నంలో ఉంచుకోవడానికి మాత్రమే ఈ దీక్ష అనేది వేసుకుంటారు. తర్వాత స్వామి యొక్క అనుగ్రహం కొరకు కూడా ఈ యొక్క మండల దీక్ష 41 రోజు దీక్షను ఈ యొక్క అయ్యప్ప మాలగా వేసుకుంటూ ఉంటారు. ఎందుకు 41 రోజు వేసుకోవాలి, 11 రోజులు వేసుకోవచ్చు కదా, 21 రోజు వేసుకోవచ్చు కదా అనే ఒక సందేహం మీకు రావచ్చు. ఎందుకు 41 రోజు వేసుకోవాలి అంటే, నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు, అనగా శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అని అంటే కార్తీక బహుళ పాడ్యమి మొదలుకొని తర్వాత పుష్యమాస బహుళ ఏకాదశి వరకు కూడా శబరిమలలో కానివ్వండి, ఇతర అయ్యప్ప దేవస్థానాల్లో స్వామివారి యొక్క మండల పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ స్వామికి ఆ మండలము అనగా 41 రోజులు మండలం అంటారు. ఆ మండల కాలంలో ఆ స్వామికి అభిషేకములు, అర్చనాది హోమకార్యాలు చేసి ఆ తదుపరి స్వామికి మకర సంక్రాంతికి ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నిటి కూడా ఆరంభిస్తారు. కాబట్టియే 41 రోజు అని అందరూ వేసుకునే వారందరూ కూడా నవంబర్ 16 తర్వాతనే ఈ దీక్షలు ఆరంభం చేయాలి. ఆరంభం చేసినట్లయితే అక్కడ జరిగేటువంటి యొక్క మండల పూజకు మనం చేసుకునే మండల దీక్షకు ఏకపక్షమయ్యి ఆ తర్వాత స్వామి సన్నిధికి చేరుకోవడానికి మనకు అనుగ్రహం దొరుకుతుంది. గురుగారు, ఒక చిన్న డౌట్ చెప్పండి. సంవత్సరం కొద్ది అంటే ఏడాది పాటు కూడా మాలలు వేసుకుంటుంటారు కదా, వారు కూడా ఉన్నారు. అది ఏంటంటే ఏకదీక్ష, దాని పేరు ఏమిటంటే ఏకదీక్ష అంటాము. దీన్ని మండల దీక్ష అంటారు. ఏకదీక్ష అంటే ఒకటేసారి ఉండిపోవడం మొత్తానికి పూర్తిగా. ఇంకొక ప్రశ్న మీరు వేశారు, ఇంకోటి ఏంటంటే చలికాలంలో మాత్రమే ఎందుకు వేసుకుంటారు అని అంటే, మనకు ఈ తిథి ప్రకారంగా చూసుకుంటే కార్తీక మాసం అనేటువంటిది చలికాలంలోనే, పుష్యమాసం కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి దానికి చలికాలం అని చెప్పేసి మన ప్రకారంగా వేసుకునేటువంటి ఒక నామం మాత్రమే అది, అంతే. అయితే అయ్యప్ప మాలలో 11 రోజులు అంటే వీలుని బట్టి వేసుకోవచ్చు కదా, కుదరదు. ఎందుకు అని అంటే దాని కార్యక్రమ పేరే మండల పూజ, మండల దీక్ష కార్యక్రమమే. అర్ధమండలము, ఏకాదశి మండలం అనేవి కూడా సస్య మేర పనికి రాదు. అమ్మవారి దీక్ష ఉంటుంది 11 రోజులు. ఆ నియమాలు వేరు, ఆ అమ్మకు ఉండేటువంటి యొక్క రోజులు వేరు, ఆ అమ్మకు ఉండేటువంటి యొక్క జపదీక్ష వేరు, ఈ స్వామికి ఉండేటువంటి రోజులు వేరు, ఈ స్వామికి ఉండేటువంటి యొక్క దీక్ష తత్వము వేరు. అంటే తప్పనిసరిగా కంపల్సరిగా మండల దీక్ష అంటేనే మండలం మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. అది అట్లా చేస్తేనే 18 ఎక్కడానికి మనము అర్హులమవుతాము. 18 సోపానాలు ఉంటాయి కదండి, 18 మెట్లు అంటారు మన భాషలో చెప్పాలి అంటే. ఆ 18 మెట్లను ఎక్కాలి అని అంటే మాత్రము తప్పకుండా 41 రోజు ఆ స్వామివారి కఠిన దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని మాత్రమే మనము ఆ స్వామి యొక్క సన్నిధిని మనం చేరుకోగలుగుతాము. చేరుకొని 18 ఎక్కుతాము. స్వామి ఒక సిద్ధాంత ప్రకారంగా, పూర్వశాస్త్ర ప్రకారంగా, మనకున్న భౌతిక మనశాస్త్ర ప్రకారంగా చూసుకున్నా కూడా మండల దీక్షనే ఎక్కడైనా నామకరణం చేసినాం కానీ అర్ధమండల దీక్షను ఎక్కడ నామకరణం చేయలేదు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఏ దేవాలయ ప్రతిష్టాపన చేసినా, ఏ ద్వయస్తంభ ప్రతిష్టాపన చేసినా 41 రోజు దాకా ఆ స్వామికి ఎటువంటి అభిషేకాలు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి వస్త్రాలు కానివ్వండి,
ఎటువంటి హోమకార్యాలు కానీ చేయించరు. మరలా గుడి కట్టిన తర్వాత ప్రతిష్టాపన మొదలుకొని 41వ రోజు నాడు మాత్రమే స్వామికి మళ్ళీ అభిషేకం చేసి అలంకారాలు చేసేసి అప్పుడు వదిలేస్తాం, కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టుకుంటాం. గురుగారు, అయ్యప్ప మాల అంటే చలికాలంలో వేసుకుంటారు, ఎందుకంటే కార్తీక మాసం అనేది ఉంటుంది కాబట్టి. అలాగే అయ్యప్ప మాల తప్పనిసరిగా ఎన్ని రోజులు వేసుకోవాలి అని చెప్పారు కదా, అవునమ్మా. నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? ఈ నియమ నిబంధనల విషయానికి వస్తే తప్పకుండా శీతల స్నానం తొలి నిలయం. శీతల స్నానం అంటే చన్నీటి స్నానము. భూతల శయనం అంటే కింద పడుకోవడం. మలి నిలయము అంటే రెండవ నియమము. మూడవది నల్ల బట్ట మాత్రమే కట్టుకోవాలి. మరి చన్నీటి స్నానం ఎందుకు చేయాలి? తర్వాత మరి నల్ల బట్టలు ఎందుకు కట్టుకోవాలి? వేరే వేరే చిత్రవస్త్రాలు కట్టుకోవచ్చు కదండి. అంటే దానికి మన పురాణాల ప్రకారంగా శనీశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఏళ్ళనాడు శని అని చెప్తుంటారు. 7 సంవత్సరాలు ప్రతి జీవిని కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ధర్మశాస్త్ర వెళ్ళినప్పుడు, ఏమయ్యా శనీశ్వరుడా, మరి నువ్వు భూలోకంలో మానవులందరినీ ఇలా పట్టి పీడిస్తుంటివేమయ్యా, అది నీకు ఎంతవరకు సమంజసం జరుగుతుంది అన్నప్పుడు, అయ్యా సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినటువంటి యొక్క ఆధారాల ప్రకారంగా నేను ఈ విధంగా చేస్తున్నాను, కాబట్టి ప్రతి ఒక్క మానవుని నేను ఆ విధంగా చేయక తప్పదు అని అంటాడు. అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం చెప్తాడు, మీరు వారిని ఈ విధంగా చేస్తున్నావు కదా, వారు మీరు చేసినటువంటి యొక్క పాపాలకు మరి మీకు ప్రాయశ్చిత్తం ఏ విధంగా అంటే, అయ్యా దాన్ని మీరు ఆపాలి. ఇప్పుడు మీరు చేసేటువంటి ఒక 7 సంవత్సరాలు పీడించే ఒక కార్యాన్ని మీరు ఆపాలి అని చెప్పినాడు. చెప్పినప్పుడు ఆ శనీశ్వరుడు ఏమంటాడంటే, అది సృష్టి విరుద్ధము, సృష్టి విరుద్ధాన్ని నేను ఏమీ చేయలేను, సృష్టి విరుద్ధంగా చేసినటువంటి ఏ కార్యమైనా కూడా సఫలీకృతం కాదు, కాబట్టి నేను తప్పకుండా చేస్తాను, మానవులను పట్టి పీడించవలసిందే నేను అని చెప్పినప్పుడు అయ్యప్ప స్వామి ఏం చెప్తాడు అంటే, 7 సంవత్సరాలు నువ్వు కష్టపడి చేసేటువంటి యొక్క కష్టాన్ని మొత్తం కూడా నా భక్తులు ఆ 41 రోజులు పడతారు, ఆ 41 రోజులు తర్వాత వారిని మీరు వదిలిపెట్టాలి అని చెప్తాడు. అప్పుడు శనీశ్వరుడు అంటాడు కదా, అంటే వారు మధుప్రియులు, ధూమప్రియులు, కాంతప్రియులు, కామప్రియులు, కాబట్టి వారు ఏ విధంగా చేస్తారా 41 రోజులు అంటాడు. సో అయ్యప్ప ఏం చెప్తాడు అంటే, ఆ 41 రోజులు నా భక్తులు ఎటువంటి అన్య భోజనాన్ని చేయరు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాత్విక ఆహారం అని అంటే ఒక కూరగాయలు మాత్రమే, దానిలో కూడా కామక్రోధాన్ని పెంచేటువంటి యొక్క పదార్థాలన్నీ కూడా విసర్జన చేస్తారు, అంటే వదిలిపెట్టేస్తారు. అవి ఏమయ్యా అంటే ఆ భోజన కాలంలో మసాలాలు కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, మునగకాయలు కానివ్వండి, ఇలాంటి ఏవి కూడా నా భక్తులు తీసుకోరు అని చెప్తారు. అయ్యా అలానా, మరి వారు పన్నీటి స్నానాలు, పన్నీటి విందులు చేస్తారు, పన్నీటి యొక్క యోగాలు చేస్తారు కదా, మరి వాటి గురించి ఏమని చెప్తావయ్యా అంటే, ఏవీ లేకుండా పన్నీటి స్నానాలు కాదు, కనీసం ఉష్ణోదక స్నానం అంటే వేడి నీళ్ళు కాదు, చన్నీటి స్నానం మాత్రమే చేస్తారు కఠినంగా అని మరలా చెప్తాడు. ఆ తదుపరి మరలా ఇంకో ప్రశ్న వేస్తాడు శనీశ్వరుడు. ఏమయ్యా అంటే, మరి వాళ్ళు సుఖభోగాల మీద మెత్తని పళ్ళ పరుపుల మీద శయనించేవారు కదా అంటే, ఆ 41 రోజు మండల దీక్ష కాలం మొత్తం కూడా భూతల శయనం మీద అంటే కింద మాత్రమే పడుకొని ఉంటారు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకొకటి శనీశ్వరుడు, నీకు ఇష్టమైనటువంటి యొక్క నలుపు వస్త్రాలు మాత్రమే ధరిస్తారు అని స్వామి యొక్క అనుగ్రహం కొరకు మనం వేసుకునే దీక్ష నియమాలను ఆ స్వామియే మనకు పెట్టాడు. మనం కొత్తగా పెట్టుకుంది ఏమీ లేదు. దాంట్లో భాగంగానే ఈ దీక్ష నియమాలలో ఉన్నటువంటి ఇంకా మహోత్తరమైన నియమాలు ఇంకా ఉన్నాయి. అవి 3 కాకుండా ముందుగా స్వామివారి నియమాలలో ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపే మనకు స్నానము, జపము, స్వామి యొక్క పూజా కార్యక్రమం ముగించుకోవాలి. ఎందుకంటే దాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారు, అమృత గడియలు అని కూడా చెప్తారు. మధ్యాహ్న కాలం అందు కూడా సాత్వికరమైనటువంటి శుచికరమైన ఆహారం, శుభ్రమైనటువంటి ఒక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, మునగకాయలు ఇటువంటి పదార్థాలు దానిలో ఉండకుండా చూసుకోవాలి. ఆ తదుపరి సాయంకాలము అల్ప ఆహారము, అల్పం అంటే కొద్దిగా, మితంగా, అనగా పండ్లు, పాలు ఇలాంటివి. ఎందుకనంటే మనము కుంభకర్ణుడు మనందరికీ తెలుసు, 6 మాసాలు తింటాడు, 6 మాసాలు నిద్రపోతూ ఉంటాడు. అంటే ఉదరం నిండా మన ఆహారం ఉన్నట్లయితే మనం ఏ పని చేయడానికైనా బద్ధకిస్తుంటుంది, శరీరం కూడా బద్ధకిస్తుంటుంది, శరీరం కూడా మనకు పని చేయడానికి సహకరించదు. కాబట్టి రాత్రికాల సమయమందున అల్పాహారం తీసుకున్నట్టయితే మనం ఉదయం చక్కగా చురుగ్గా లేచి ఆ స్వామి కొరకు మనం త్వరగా తలస్నానం చేసుకొని స్వామి యొక్క సేవకు సంసిద్ధం కావాలి. కాబట్టి సాయంత్రకాలం అందు కూడా అందరినీ అల్పాహారం తీసుకోమని చెప్పినాము. ఆ తదుపరి దీక్షా సమయంలో ఇంకొకటి, ఎటువంటి గోరువేలు తీయకూడదు, క్షౌర కార్యక్రమాలు చేసుకోకూడదు. ముఖ్యంగా భక్తులందరికీ చెప్పేది ఏంటి అని అంటే, వట్టి సమయాలలో మాలలు వేసుకొని సమయాలలో 1 రోజు 2 రోజులు కనుక వస్త్రాలు కనుక మనము మామూలుగా సబ్బు గిన్నె పెట్టకపోతే దుర్వాసన వస్తాయి.
కానీ అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి ఒక వస్త్రాలు మీరు చూడండి, వెళ్ళి దుర్వాసన అటువంటివే రావు. మనం ఆ సమయంలో ఎటువంటి సబ్బులు షాంపూలు ఏవి వాడకూడదు. కంపల్సరీ వాడుకోవాలనుకున్నప్పుడు మనకు శనగపిండి, సున్నిపిండి ఇలాంటి ఒక పిండిలు ఉన్నాయి, అవి రాసుకోవడానికి మాత్రమే అర్హత ఉంది. కానీ ఎందుకు వాడకూడదు సబ్బులు? వాటిలలో మనకు అశుద్ధకరమైన పదార్థాలు కలుస్తాయి. ఈ నాన్ వెజ్కి సంబంధించిన పదార్థాలు దానిలో కలిపి చేస్తారు కాబట్టి అటువంటి పదార్థాలు ముట్టుకున్నా మనకు దోషమవుతుంది కాబట్టి మనం వాడకూడదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, కొందరు చెప్తూ ఉంటారు, అయ్యా దీక్షలో ఉన్నప్పుడు అమ్మా నాన్నగారికి నమస్కారం చేయవచ్చా అని. తల్లి, తండ్రి, గురువు, దైవం వీరి తర్వాతనే ఎవరైనా, మాతృదేవో భవ పితృదేవో భవ అన్నట్టుగా దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా తప్పకుండా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఎటువంటి తప్పిదం ఉండదు. ఈ నియమాలలో ఇది ప్రథమంగా చేయించాలి. తర్వాత ఎక్కడైనా పడిపూజ కార్యక్రమాలు జరిగినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా పూజాయుక్తులు కానివ్వండి, ఎవరైనా భిక్ష వెళ్ళినా కూడా భయంగా అక్కడికి వెళ్ళాలి. వారు ఇచ్చినటువంటి యొక్క శుచికర శుభ్రమైన భోజనాన్ని తీసుకోవాలి. తర్వాత వచ్చి మళ్ళీ సన్నిధానం అనగా మన కుటీరం అంటాము, మనం ఎక్కడైతే పీఠం పెట్టుకుంటున్నామో ఆ పీఠం దగ్గరికి రావాలి, అక్కడే ఉండాలి. తర్వాత మళ్ళీ స్నానం చేసిన పిమ్మట వెంటనే హారతి తీసుకోవాలి. జ్యోతి స్వరూపుడు కాబట్టి ఎక్కువ జ్యోతి రూపకంగానే స్వామి మనకు కనిపిస్తాడు కాబట్టి ఆ జ్యోతి అనేటువంటిది మన మనస్సులో, ఆ తర్వాత మనం చేసేటువంటి దీక్షలో చేసేటువంటి క్రియలలో ఎప్పుడు ఆ స్వామిని స్మరణ చేస్తూ ఉండాలి. ఈ విధంగా దీక్ష నియమాలు ఉంటాయి స్వామి. చాలా అంటే చాలా ఉన్నాయి స్వామి. స్వామి అయ్యప్ప మాలలు ధరిస్తారు కదా, ఎన్ని రకాల మాలలు అంటే కన్యమాల అని, అవునమ్మా, గురుమాల అని, గురుస్వామి మాల అని, వీటి గురించి చెప్పండి స్వామి. స్వామికి మొదటి సంవత్సరం వేసుకునేటువంటి యొక్క స్వాములను కన్యస్వామి అని పిలుస్తారు. అనగా తొలతగా ఆ స్వామి యొక్క విశిష్టతను, ఆ స్వామి యొక్క మహత్యాన్ని, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వస్తున్నాడు కాబట్టి వారిని కన్యస్వామి అని పిలుస్తారు. ఆ విధంగా మొత్తము స్వామికి 18 నామాలు ఉన్నాయి. 18 సార్లు వేసుకునే వారికి 18 నామాలుగా ఉంటాయి. అలా ప్రథమంగా మొదటిది కన్యస్వామి అని, రెండవది కత్తిస్వామి అని, మూడవది గంటస్వామి అని, నాలుగవది గదస్వామి అని, ఐదవది విల్లుస్వామి అని, ఆరవది జ్యోతిస్వామి అని, ఏడవది చంద్రస్వామి అని, ఎనిమిదవది సూర్యస్వామి అని, తొమ్మిదవది వేలుస్వామి అని, 10వది చక్రస్వామి అని, 11వది శంఖస్వామి అని, 13వది నాగాభరణ స్వామి అని, 14వది శ్రీహరిస్వామి అని, 15వది ధనుస్సు స్వామి అని, 16వది వచ్చేసి శబరిమల స్వామి అని, 17 వచ్చేసి ఓంకార స్వామి అని, 18 వచ్చేసి నారికేల స్వామి అని. ఈ విధంగా 18 నామాలతోటి 18 రకాలుగా పిలుస్తారు. ముఖ్యంగా 6 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా గురుస్వామి అనే ఒక నామధేయంతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి నామాలన్నీ కూడా కొందరికి తెలుస్తాయి, కొందరికి తెలియదు కాబట్టి ముఖ్యంగా 6 సంవత్సరాలు దాటిన వారిని గురుస్వామి అని భావించుకొని ఆ గురుస్వామి యొక్క నామకంతో పిలవడం జరుగుతుంది. అంటే 6 మాలలు వేసుకొని ఉన్న వాళ్ళ స్వాములను అందరినీ గురుస్వామి అంటారు. ఆ ముందు వారిని అందరినీ కూడా ఈ విధంగా మేము చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినట్టు ఒక పేర్ల ప్రకారంగా పిలుచుకుంటూ రావాలి. 18వసారి వేసుకున్న వారికి ఏంటంటే గురుముద్ర అని ఇస్తాము. గురుముద్ర అంటే ఒక కర్ర ఉంటుంది, ఎదురు కర్ర ఉంటుంది. ఆ కర్రకు 18 వెండి తొడుగుతోటి ఆ నామాలు వాటిపైన నిక్షిప్తం చేసి ఆ కర్రకు పెట్టేసి నారికేలాన్ని తీసుకెళ్ళి శబరిమల పాదయాత్ర చేసి అక్కడ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఆ చెట్టును నిక్షిప్తం చేసి రావాలి. ఇది 18వసారి చేసుకున్నటువంటి యొక్క నారికేల స్వామి విశిష్టత. దీక్షలో అందరికీ నియమాలు ఒకే రకంగా ఉంటాయి కదా? ఒకే రకంగా ఉంటాయండి. పోనుగా ఏమైనా ఇందులో చేంజ్ అవుతుంటాయా, అంటే మార్పులు ఉంటాయా? ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి కలియుగ ప్రభావం అనాలా, లేకుంటే జనరేషన్ తేడా అనాలా, దాని ప్రకారంగా చూస్తే ఎప్పుడు కానీ ఇంట్లో మనము భోజనము దాని భిక్ష అంటాము, భిక్ష చేసిన అల్పాహారం చేసిన ఇంట్లో చేయడం ప్రథమంగా ముఖ్యము, లేదా స్వామి సన్నిధానంలో చేయడం రెండవది. మూడవది ఎక్కడైనా పడిపూజ కార్యక్రమాలు స్వామికి సంబంధించిన ఆ అయ్యప్ప స్వామి అనే కాదు, ఏ దేవాలయంలో ఏ స్వామి కైంకర్యం దగ్గర చేసినా కూడా మనం వెళ్ళి భిక్ష చేయడం మంచిది. ఇప్పుడు మనకు కొత్తగా బయటికి వెళ్తే అయ్యప్ప స్వామి వాళ్ళ కొరకే అని చెప్పి హోటల్స్ లాగా పెడుతున్నారు, అయ్యప్ప స్వామి యొక్క భిక్షాలయాలని పెడుతున్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి చేయడం కూడా ఒక అందుకు తప్పిదమే. కానీ వాళ్ళు వేసుకున్నటువంటి యొక్క మాత్రల గురించి కానివ్వండి, ఔషధాల గురించి కానివ్వండి వెళ్ళక తప్పడం లేదు. ఇది ఒక్కటి మాత్రమే కొత్తగా చేర్చుకోవడానికి వస్తుంది, అది ఒక్కటి కాస్త తగ్గించుకుంటే మాత్రం చాలా మంచిది. మాల వేసుకున్నవారు అవునమ్మా తప్పనిసరిగా శబరిమల వెళ్ళాల్సి ఉంటుందా స్వామి? జీవుడు ఉన్నంత వరకు మనం వెళ్ళాలి శబరిమలకు, హరిహర నామమే పలుకు తన బాధలు తానై తొలుగు. అంటే జీవుడు
పుట్టినప్పటి నుంచి తాను జీవితం చాలించే వరకు ఒక్కసారైనా సరే నా దగ్గరికి వచ్చి తన నామం పలికినట్లయితే మన బాధలు తానే తీసుకుంటా అని చెప్పినాడు ఆ స్వామివారు. కాబట్టి మనం మనిషి జన్మలో రావడమే మహత్తర్యము. మనం అనుకుంటే ఆ స్వామి దీక్ష మనకు రాదు, ఆ స్వామి అనుకోవాలి. నేను ఆ మానవుని యొక్క దేహంలోకి వెళ్ళాలి, ఆ దేహంలో నేను ఉండాలి, వాడి చేత ఈ 41 రోజు దీక్షని జరిపించుకొని నేను నా సన్నిధానానికి పిలిపించుకోవాలి అని ఆ స్వామి సంకల్పం చేసుకోవాలి. ఆ స్వామి సంకల్పం ద్వారా మాత్రమే మనకు ఆ కార్యం జరుగుతుంది. మనము ఏ కార్యమైనా కాకపోయినా ఏదైనా కూడా అంటాం, సృష్టించేవాడు తానే, ఆడించేవాడు తానే, మనం కేవలం ఆట బొమ్మలము అని అంటాము. కానీ అది ఎంత మాత్రం సత్సరమ కాదమ్మా. సృష్టించేవాడు తనే, ఆడుకునేటువంటి వాడు తనే. మనం బొమ్మలం కూడా కాదు, మనం కేవలం ఆయన కొరకు, ఆయన సేవ కొరకు వచ్చినటువంటి యొక్క జీవులం మాత్రమే, జీవులమే. అనేక కోటి జీవులలో ఈ మనుష్య జీవి ఒకటి. అందుకనే చెప్పాడు, ఏమైనా జీవుడు ఉన్నంత వరకు మనం వెళ్ళాలి శబరిమలకు, హరిహరనామ పలుకు మన బాధలు తానే తొలుగు. కంపల్సరిగా ప్రతిసారి వెళ్ళకున్నా కూడా వెళ్ళడం చాలా మంచిది. ఆ 18 ఎక్కే భాగ్యం మనకు దొరుకుతుంది. అలా వెళ్ళకున్నా కూడా కనీసం ఒక్కసారైనా సరే నా సన్నిధికి రావాలి అని ఆ స్వామియే చెప్పాడు. కాబట్టి తప్పకుండా వెళ్ళడమే మంచిది. ఇరుముడి అంటే ఏంటిది స్వామి? అలాగే ఇరుముడి ఏం చేస్తారు? ఇరు అంటే రెండు ముళ్ళు కలిపిన దాన్ని ఇరుముడి అని చెప్తాము. ఒక ముడిలో స్వామివారి యొక్క ముద్ర టెంకాయ, ముద్ర కొబ్బరి కనుక దానిలో నెయ్యి పోసి దానిపైన ఒక వస్త్రాన్ని పెట్టి మనం చేస్తాం. దానిలో అభిషేకానికి సంబంధించి, మాలికాపురోత్తమ్మకు సంబంధించి, కన్నెమూల గణపతికి సంబంధించి, శరణగుత్తికి సంబంధించినటువంటి, తర్వాత 18 దగ్గర పెట్టేటువంటి కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయలు, ఈ ముద్ర టెంకాయ, ఈ పూజా సామాన్లు అన్నీ కలిపి ఒక ముడి. తర్వాత మనం వెళ్ళడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక బ్యాగులు ఉంటాయి కదా, దానిలో వస్త్రాలు, మనం నిత్యం పెట్టుకునే విభూది, చందనము, కుంకుమాలు, ఆ తర్వాత మనం జరుపుకునే వస్త్రాలు కలిపి ఒక ముడి. ఈ రెండింటిని కలిపి ఇరుముడి అని చెప్తాము. ఈ ఇరుముడిని తీసుకొని 18 దగ్గరికి వెళ్ళి ఆ 18 వద్ద ఆ స్వామికి నారికేల సమర్పణ చేసి 18 తాకుతూ పైకి ఎక్కి ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆ సన్నిధానంలోనే జ్యోతి వెలిగించుకొని, అంటే జ్యోతి అంటే స్వామివారిగా ఆ స్వామి ముందు ఆ ఇరుముడి నిప్పి, ఇక్కడ కట్టినటువంటి యొక్క ఇరుముడిని గురుస్వాములము శబరిమల యాత్ర ప్రయాణం చేసే రోజు మాత్రమే ఆ ఇరుముడి కడతాము, ముందు రోజు కట్టము. ఆ ఇరుముడి కట్టినటువంటి యొక్క ఆ ముడిని మరలా స్వామి సన్నిధానంలో స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పాలి. ఎట్టి పరిస్థితులలో కూడా, ఎటువంటి సమయంలో కూడా మధ్యలో విప్పి చూడకూడదు దాంట్లో. ఆ తర్వాత అక్కడ విప్పినటువంటి ఇరుముళ్ళల్లో ఉంచి ఆ ముద్ర టెంకాయ తీసి దాన్ని చేదనంటే పలగొట్టేసి దానిలో ఉన్న నెయ్యితో ఆ స్వామికి అభిషేకం చేస్తారు. కాబట్టి దాన్ని ఇరుముడి అని చెప్తారు. ఇరుముడిని అంటే శబరిమల వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. అవునండి. దాన్ని ఎప్పుడు అంటే కింద పెట్టనీకి ఉండదా? ఇరుముడిని 41 రోజు దీక్ష అయిపోయిన తెల్లవారి మాత్రమే కట్టుకోవాలి. అవును. ఆ శబరిమల మనం వెళ్ళడానికి ఇరుముడి ఇంకో మనం పెట్టుకున్నాం కదండి, ఇంకో ముడి బ్యాగు, ఆ దాంట్లో మాత్రమే పెట్టాలి. కింద కానివ్వండి, వెళుతూ ఉంటే మనకు సమయం లేదని చెప్పేసి అలా కాకుండా మన శరీరం అందు మాత్రమే పెట్టుకోవాలి. కానీ ఇంకొక సమస్య ఏంటి అంటే, మన చేతిలో ఉన్న ఇరుముడిని ఇంకో స్వామికి కూడా అప్పచెప్పరాదు. ఏమవుతుంది గురుగారు? దానివల్ల ఏమీ కాదు, అది శాస్త్ర ప్రకారం కూడా ఇంకోవారికి ఇయ్యద్దని లేదు. ఏమవుతుంది అని అంటే, మనం పాదయాత్ర చేస్తూ ఉంటాము, అలసటతోటే వెళ్తాము. నడుస్తూ ఉంటుంటే మనకు ఈ బరువుతోటి, నెత్తిలో ఇరుముడి బరువుతోటి అలసట వస్తుంది. ఆ అలసటైన స్వామికి మనం కూడా ఇది కూడా ఇచ్చామనుకోండి, ఆ అలసట చేత తను కింద పడిపోయినా, తను ఏదైనా జరిగినా కూడా లేనిపోయిన ఇబ్బందికి తలదూస్తుంది. ఆ ముద్ర టెంకాయ అనేటువంటిది దాంట్లో కింద పడి పలిగిపోతుంటుంది. పలిగిపోయినా మనకు అభిషేకం చేయడానికి స్వామికి మళ్ళీ ఎట్లా ఉండదు. కాబట్టి ఎవరిది ఇవ్వకుండా ఎవరిది వాళ్ళు చక్కగా దగ్గర పెట్టుకొని కింద పెట్టకుండా బ్యాగులో భద్రంగా మోసుకుపోమని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. మరి పొరపాటున అది పడిపోయి కింద పడ్డదనుకో, అవునమ్మా, ఏమైనా అపాయాలు కలుగుతాయా? అపాయాలు అంటే ఏమీ కలగవు. అది మనం 18 ఎక్కి అభిషేకం చేయడానికి కొరకు మాత్రం తీసుకువెళ్ళేటువంటి యొక్క ముడుపు కాయనే. అలాంటప్పుడు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మన దాంట్లోనే ఇంకో కొబ్బరికాయలు తీసుకెళ్తుంటాము, ముద్ర టెంకాయలు భక్తులు కూడా వేస్తూ ఉంటారు దాంట్లో. ఉదాహరణకు మేమున్నాము, శబరిమల వెళ్ళని వారు కూడా ముద్ర టెంకాయని ఇంకో భక్తులు దాంట్లో నిక్షిప్తం వేస్తూ ఉంటారు. అలా వేసినప్పుడు కానివ్వండి, ఆ టెంకాయ కానివ్వండి, లేదంటే సన్నిధానానికి వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడ మరలా గురువుగారి చేత మరలా ముద్ర టెంకాయని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఆ 18 కూడా ఎక్కవచ్చు. ఇది మన తప్పిదం ద్వారా జరిగింది మాత్రమే, భగవత్ తప్పిదం కాదు. దానికి
ఏమీ కూడా జరగదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్తుంటారు అయ్యో ఏదో ఇది అపాయం జరుగుతుంది అందుకే అపాయాలు పడ్డది. ఇచ్చేటువంటి వాడు భగవంతుడే కాడు, అపాయాన్ని తొలగించువాడే భగవంతుడు. ఇప్పుడు ముందే ఏం చెప్పాడు, నీ బాధలు తానై తొలుగు, నా బాధలు మన బాధలు తానై తొలగి తీసుకుంటూ వెళ్తుంటాడు. చాలా చిన్న పిల్లలు అవునండి, వాళ్ళు ఇలా ఈ నియమ నిబంధనలు పాటిస్తారా? పాటిస్తారు. మొదటిసారి వేసుకునే కన్యస్వాములకు ఉన్నటువంటి ఒక భక్తి శ్రద్ధ రెండో వారికి చాలా తక్కువ. అట్లనే అందరూ ఉంటారు అని చెప్పట్లేదు, చాలా తక్కువగా ఉంటుంది. ఏంటంటే మొదటిసారి మనం ఏ పని చేసినా భయంతో, భక్తితో, శ్రద్ధతో చేస్తాము. కన్యస్వామి అనేటువంటి వాటిల్లో ఆ స్వామికి ఇష్టమైనటువంటి యొక్క ఈ 18 మంది గురువులలో తను అంటే చాలా ఇష్టం, స్వామి ప్రీతుడు. ఎందుకనంటే ఏ సంవత్సరం అయితే నా దగ్గరికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరము మాలికాపురత్తమ్మ దేవి ఆ స్వామిని వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఓ, ఇదొక కథ ఉంది. మాది మహత్యం, అయ్యప్ప స్వామి మహత్యంలోకి వెళ్తే చాలా ఉంది. అయితే ఆ కథ చెప్పండి సార్. అయ్యప్ప స్వామిని మాలికాపురత్తమ్మ అనేటువంటి ఒక దేవి స్వరూపకంగా ఉండి తనను వివాహం కొరకు వెంటాడుతూ ఉంటుంది అయ్యప్ప స్వామిని. అప్పుడు అయ్యప్ప స్వామి చెప్తూ ఉంటాడు, అమ్మ నేను నిత్యబ్రహ్మ దీక్షాపరుణ్ణి, నేను వివాహాలు అనేవి ఏవి చేసుకోను, కుదరదు అని చెప్తూ ఉంటాడు. అలాంటప్పుడు లేదు నేను తప్పకుండా మీరు వివాహం నన్ను చేసుకోవాల్సిందే అన్నప్పుడు, అలాంటప్పుడు మీరు ఒక దగ్గర నిక్షిప్తమై ఉండండి. ఏ సంవత్సరము అయితే నా దగ్గరికి కన్యస్వాములు నా దర్శనానికి రారో అప్పుడు ఆ సంవత్సరం నేను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు ఆ స్వామి. దీనికి సంబంధం ఏంటిది గురువు? దీనికండి ఇప్పుడు కన్యాస్వాములు రాకపోతే నేను పెళ్లి చేసుకుంటా అంటారు కదా, ప్రతి సంవత్సరం వీళ్ళు వచ్చేవారే కదా అని చెప్తుంది తను. ఈ సంవత్సరం వచ్చిన మరు సంవత్సరం వస్తారు కదా, దానిలో కొత్త ఏముంది అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ స్వామి చెప్తూ ఉంటాడు ఏమని, ప్రతి సంవత్సరము కొత్త వారు వేస్తారు, కన్యస్వామి అని పిలుస్తారు. ఆ కన్యస్వామి అనేటువంటి వాడు ఏ సంవత్సరం అయితే నా దగ్గరికి రారో ఆ సందర్భంలో నేను చేసుకుంటానని చెప్తారు. కాబట్టి ఆ స్వామికి కన్యస్వామి అంటే అంత ప్రీతికరం. అందుకనే ఏ పొరపాటు చేసినా ఏం చేసినా కన్యస్వామి అంటే ఒక అందుకు తల్లికి కొడుకులాగా మచ్చిక చేసుకుంటే ఉంటాడు చూడండి. అందుకని ఏ కార్యం మొదలుపెట్టినా, పడి పూజ చేసినా, తర్వాత ఏ శుభకార్య యోగం చేసినా, ఆ స్వామికి హోమం చేసినా ఆ కన్యస్వామి చేతనే మొదలుగా దీపారాధన చేయడము, పడి ముట్టియడము లాంటి ఆ స్వామిని ముందు పెట్టుకొని చేస్తూ ఉంటారు. వారికంటూ కొత్తగా ఉన్న నియమాలే వారికి వర్తిస్తాయి, కొత్తగా ఏమీ వర్తించరు. కానీ స్వామి ఎంత లిటుకమైన చిన్న సమస్య దాని ద్వారానే ఆ యొక్క అమ్మను శాంతింపజేస్తూ తను భక్తులను ఆదరించుకుంటూ వస్తున్నాడు ఆ స్వామివారు. స్వాములు నా దగ్గర రాకుండా ఉండరు, సో నేను పెళ్లి చేసుకోను, సో రాకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఒక చిన్న సందర్భం చెప్పి అది జరగదు, ఇది కాదు. అందుకని అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క స్వామి కూడా ఆ మాలికాపురత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే తప్పకుండా కిందికి వస్తారు. అక్కడ ఉంది అమ్మవారు ఆ సన్నిధానంలో ఉంది, దేవుని కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందా ఇదా అని. చాలా బాగుంది గురుగారు. గురుస్వామికి ఉండే ప్రత్యేకతలు ఏమి? ఇది అందరికీ తెలియాల్సిన ప్రశ్న. గురుస్వామి అదే కదా అని అంటారు కదండి. ప్రతి ఒక్క మనిషికి మొదటి గురువు తన తండ్రియే ప్రథమంగా. ఎందుకంటే అందరికి ఉపనయనాలు అంటే జంజం వేసుకోవడం అని చెప్తారు వాడిక భాషలో. మేమందరం కూడా బ్రాహ్మణులు కానివ్వండి, బ్రహ్మశాలీలు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, ఎవరికైతే ఉపవీతమైనటువంటిది ఉంటుందో వారందరికీ కూడా మేము హోమకార్యం చేసే ముందు ఈ యొక్క యజ్ఞోపవీతం చేస్తాము. ఆ చేసించి తండ్రి చేతనే ముందు గురూపదేశంగా గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తాము. కాబట్టి ప్రతి మనిషికి ప్రథమ గురువు, ప్రథమ పూజ్యుడు ఎవరు అంటే తన తండ్రియే, ఆ తర్వాతనే ఎవరైనా. అందుకనే మాతృ మొదలుగా స్థానాన్ని ఇచ్చాము. ఎందుకు? మనకు జన్మనిచ్చి ఇంతటి యొక్క భాగ్యాన్ని కలిగించింది కాబట్టి ఆ ప్రథమ గురువు, ఆది గురువు అంటాము. వీరిని అన్య గురువు, రెండో గురువు కాబట్టి అన్య గురువు అంటాము, తండ్రి. ఈ యొక్క కారణం చేతనే తండ్రికి గురుస్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అయ్యప్ప దీక్ష మాలల్లో 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరం వేసుకున్న వారిని గురుస్వామి అంట. ఆ గురుస్వామికి ఏ నిబంధనలు ఉంటాయి అని అంటే, తనకంటే ముందుగా కన్యస్వాములు, కత్తిస్వాములు, గంటస్వాములకు నియమాలను నేర్పుతూ ఆ యొక్క శబరిమల యాత్రలో చేసేటువంటి యొక్క తన అనుభవాన్ని తెలుపుతూ, ఒక తండ్రి అయితే ఏ విధంగా కుమారుణ్ణి లాలిస్తూ పాలిస్తూ ఆ యొక్క కార్యాలు చేపిస్తాడో అదే విధంగా దీక్షలో ఉన్నటువంటి తన యొక్క తోటి శిష్యులుగానే భావించాలి వారిని. శిష్యులను కూడా క్రమశిక్షణగా, ఎటువంటి పూజలోపం లేకుండా, శ్రద్ధాలోపం లేకుండా, భక్తిలోపం లేకుండా, తన మనస్సులు చంచలం కాకుండా, ఎటువంటి దురాలోచనలకు దుశ్చేష్టలకు మలినం కాకుండా దగ్గరుండి
చూసుకోవడమే గురువు యొక్క బాధ్యత. కాబట్టి అందుకనే గురువు చెప్పినటువంటి యొక్క బాటలోనే మనము నడవాలి. ఇదే గురువుకు ఉన్నటువంటి ప్రథమ ప్రాముఖ్యత. ఇప్పుడు మీరు కూడా గురుస్వామి కింద, అంటే మీరు ఎన్నిసార్లు మాలలు వేశారు? 7 సంవత్సరాలు దాటిన వారిని ఇందాక చెప్పిన గురుస్వామి అని అంటాము. 7. అవునమ్మ. అదే విధంగా మేము ఒక 15 సార్లు వేసుకొని వచ్చాము. మాకు పురోహితంగా కాకుండా, అమ్మవారి సేవకంగా కాకుండా, ఎప్పుడైతే అష్టమ గర్భమందు అంటే తల్లి గర్భం నుంచి వచ్చినాక 8 సంవత్సరాలకు మాకు ఉపనయనం చేస్తారు, గురు దీక్షారంభం చేస్తారు. కాబట్టి మేము నిత్యము ఈ ప్రత్యేకంగా దీక్షలో లేకున్నా నిరంతరము దీక్షలో ఉన్నవారి కిందికే లెక్క. మాకు ఈ యొక్క దీక్షను మా నుండి కింది నుంచి యొక్క భక్తులకు ఆ స్వామి యొక్క నియమాలను, నిష్టలను, మహత్యాన్ని, విశిష్టతను, దీక్షలో జరిగేటువంటి యొక్క కార్యాలను వారి చేత ఏ విధంగా చేయించాలి, వారికి ఏ విధంగా చేస్తే వారు శ్రేయస్కరంగా ఉంటారు, వారికి ఏ విధంగా చేస్తే స్వామి సంతృప్తులు అవుతాడు, ఆ స్వామి అనుగ్రహం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా వారికి అనుగ్రహం కలుగుతుంది అనే యొక్క క్రియలను మేము చేస్తూ ఉంటాం. అంటే మీరు పుట్టుకతోటే మీరు దేవుని సన్నిధానంలో నుండి పూజలు, పురస్కారాలు ఆ ఒక్క భాగ్యము మాకు దక్కింది కాబట్టి మా నుంచి భక్తులందరికీ కూడా ఇంకా మేము నేర్పించగలుగుతాం. సనాతన ధర్మ ప్రకారంగా ఏ ఆలయంలో అర్చకుడైనా గురుస్వామి యోగమైనా కూడా ఆ గురుస్వామి అయినటువంటి వాడు ఆ 41 దీక్ష వరకే ఉంటాడు. ఆ 41 దీక్షలోనే ఆ యొక్క తన తోటి శిష్యులందరికీ నియమ నిబంధనలు లేపించి అగ్రస్థానంలో ఉంటాడు. ఆ అగ్రస్థానాన్ని చేర్పించే విశేష గురువులో మేము అన్నట్టు. మాకంటే అఖండ విశిష్ట గురువులు మా గురువు గారు. అందరికీ ఆది గురువు ఆ పరమాత్మ. గురుస్వామి మాలలు వేసిన తర్వాత దీక్ష అంటే మాలలు వేసుకోవడానికి అవకాశం లేదా? వారు మాల వేయచ్చా అని అడుగుతున్నారు మిగతా వారికి. అంటే ఈ యొక్క అయ్యప్ప మాలకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే ఆ మాలలు 3 రకాలుగా ఉంటుంది. స్ఫటికమాల, తర్వాత తులసిమాల, ఆ తర్వాత శుద్ధమాల, రుద్రాక్షమాల, ఈ విధంగా మాలలు ఉంటాయి కదా. వాటికి స్వామివారి యొక్క ప్రతిమను వాటికి పెట్టేసి ఆ మాలలకు ధరింపజేసి అష్టోత్తరం 108 పూసలతోటి అష్టోత్తర మాలగా ఏర్పాటు చేసి దానిని పెరమాన్ల సన్నిధిలో స్వామి యొక్క గుళ్ళో ఉన్నటువంటి యొక్క విగ్రహం దగ్గర పెట్టి అభిషేకం చేపించి ఆ స్వామికి ఏ విధంగా మనం దీక్ష తీసుకోవాలి అంటే జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, చిన్ముద్రాం, నమామ్యహం అనుకుంటూ ముద్రలను ఆవిషంగా చేసుకుంటూ మాత్రమే దీక్షలు వేస్తారు. కాబట్టి గురువు ఉపదేశం తీసుకున్న 7 సంవత్సరాలు దాటిన వారు గురువులు అన్నాం కదా, వారికి ఈ ముద్రాయోగాలు ఉండవు. కాబట్టి వారు వేయడం కాస్త తక్కువ. దీక్ష చేయొచ్చు, చేయకపోవచ్చు. చేపించాలి అని అంటే తప్పనిసరిగా ఇవి ఉండాలి, ఇవి తెలియాలి. ముందుగా ఆ స్వామి యొక్క జ్ఞానముద్రలు, శాస్త్రముద్రలు, చిన్ముద్రలు తెలిసి వారికి చెప్పి దేహానికి వేసేటువంటి ఒక అధికారం రావాలి వారికి. అయ్యప్ప మాలను గురుస్వాములు వేస్తారు కదా, ఆ గురుస్వాములు ఉంటారు. ఆ గురుస్వాముల ముందు మాల విరమణ చేయవచ్చు. మనము మీకు ఇంకొక వాక్యం చెప్పాలి. ఇరుముడి అనేటువంటిది పెరమాల సన్నిధికి చేరింది అని అంటే, చేరిన తర్వాత అక్కడ ఉన్న గురుస్వాములే ఛేదన చేసుకొని అంటే పగలగొట్టేసి ఆ నెయ్యిని, అభిషేకాన్ని మళ్ళీ అర్చకుల వారికే ఇవ్వాలి. ఎప్పుడైతే అర్చకులు అక్కడ మనకు అభిషేకం చేపిస్తారో, చేయించిన తర్వాత మరల ప్రసాదాన్ని మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ దీక్ష విరమణ అనేటువంటిది గురువుతో చేయడానికంటే ప్రథమంగా తల్లితోటి తీయించుకోవడం మొదటి వాక్యం. సో అమ్మే మొదటి గురువు కాబట్టి, ఆది గురువు కాబట్టి అమ్మతోటి తీయించుకోవడం అనేటువంటిది శాస్త్ర ప్రకారంగా చూసినా, ధర్మ ప్రకారంగా చూసినా, మన యొక్క మానవ విశిష్ట ప్రకారంగా చూసినా కూడా అమ్మతోటి తీయించుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యత. ఒకవేళ కొందరికి తల్లి తర్వాత తండ్రి స్థానానికి ఇచ్చి తండ్రితో తీయించవచ్చు, ఆ తర్వాతనే గురు స్థానానికి వస్తుంది. కాబట్టి ముందుగా తల్లికి మాత్రమే దానికి తీసే అర్హత ఉంటుంది, ఆ తర్వాతనే గురువు గారికి. ఏదైనా పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మాల విరమిస్తారు. అవునమ్మా. అట్లా చేయవచ్చు. చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలోనే దీక్ష విరమిస్తారు. అదే అమ్మా, మనకు మండల దీక్ష మనం ప్రారంభం చేసిన తర్వాత మనకు అటువంటి వచ్చే సందర్భాలు రెండు. ఒకటి జననం, రెండవది మరణం. జననాన్ని పురుడు అని సంభాషిస్తూ ఉంటాము, మరణాన్ని సూతకమని సంభాషిస్తూ ఉంటాము. దానిలో మన వంశము, మన గోత్రికులు అయినప్పుడు తప్పకుండా తీయాలి. ఎందుకంటే ఆ మలినం అనేటువంటిది వీరికి కూడా వర్తిస్తుంది. అదే ఇంట్లో స్త్రీ పరంగా ఇబ్బంది అయినప్పుడు అప్పుడు తీయము, ఎందుకంటే అది తన దేహానికి తన వరకే వర్తిస్తుంది. కాబట్టి ఆ దీక్షలో ఈ యొక్క 2 వచ్చినప్పుడు మాత్రం అశుచి అంటాం వీటిని. ఆ అశుచి వచ్చినప్పుడు మాత్రమే అవి తీసినప్పుడు ఎటువంటి దోషము ఉండదు, దానివల్ల ఎటువంటి హాని జరగదు. స్వామి అనుగ్రహం మాత్రం మీకు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులైతే చేస్తామో అన్ని రోజుల ఒక పుణ్యఫలం మాత్రం అనేమడి ఉంటుంది కదమ్మా.
ఆ తర్వాత అలా ఉన్న ఆ 10 రోజులు అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీక్ష వేసుకోకున్నా మంచిదే. కానీ ఆ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడము, స్వామి యొక్క సన్నిధానానికి వెళ్ళడము, అక్కడ పూజ చేస్తున్నప్పుడు అయ్యప్ప పడిపోయలు జరుగుతుంది అక్కడికి వెళ్ళడము, స్వామి సేవ చేసినా కూడా ఆ భాగ్యం మనకు కలుగుతుంది. మాత స్వాములు ఎందుకు అయ్యప్ప టెంపుల్కి అంటే శబరిమలకు వెళ్ళొద్దు దర్శించుకో అంటే గర్భగుడిలోకి వెళ్ళొద్దని ఆ మధ్యలో ఒక 6 years బ్యాక్ మాత స్వాములు చాలా అల్లర్లు కూడా చేశారు, మేము ఎందుకు వెళ్ళొద్దు అని. ఎందుకు వెళ్ళొద్దు, వెళ్తే ఏమవుతుంది అంటే మాత స్వామికి మాసంలో ఒక 5 రోజులే ఉంటుంది తన యొక్క శరీరంలో జరిగే మార్పులు, మిగతా అన్ని రోజులు మామూలుగానే ఉంటుంది కదా. మొదట్లో మీకు చెప్పింది ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి దీక్ష మండలం 41 రోజు ఉంటుంది. దీక్ష వేసుకొని ఇరుముడి కట్టుకున్న వారికి మాత్రమే ఆ స్వామి సన్నిధి 18 ఎక్కడానికైనా స్వామి సన్నిధానానికైనా అర్హత అని మొదలే మనం తెలుపుకున్నాం. అవునా తల్లి? 41 రోజు దీక్షలో ఉన్నప్పుడు వారికి మధ్యలో వాళ్ళ దేహ ప్రకారంగా అయితే అశుచి వచ్చినట్టే కదా. అందుకని ఆ ఒక్క కారణం చేత మాత్రమే వారిని వెళ్ళవద్దు అని తెలపడం జరిగింది. అది లేని వారిని చాలామంది పంపించేస్తారు, వస్తుంటారు అక్కడికి. చాలామంది మాతస్వాములు వస్తారు, స్వామిని దర్శించుకుంటారు, ప్రభుత్వంలోకి వస్తారు. మాతస్వామి చిన్న కుట్టి స్వాములు అంటారు వారిని, కుట్టి స్వాములు వస్తూ ఉంటారు. చిన్నవారిని కుట్టి, పెద్దవారిని మాత, మనమేమో స్వామి అనే నామంగా పిలుచుకుంటాం వారి పేరు అన్నట్టుగా. మాతస్వాములు చాలామంది వస్తుంటారు, పోవచ్చు. ఎవరికైతే దేహం అశుచి లేని వారికి మాత్రమే ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళాలి అని ఒక నియమం ఉంది. ఆ ఒక్క నియమమే. ఏజ్ అనే కొందరి మధ్యలోనే కొందరికి గర్భసంచి విరమణ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా దీక్ష చేసుకొని రావచ్చు. వారు చెప్పిన అక్కడ ఎండోమెంట్తో కేరళ ట్రస్ట్ వారు చెప్పింది ఒకటే, మనము దగ్గరున్న వైదికంగా చెప్పింది ఒకటే, మనకు తెలిసిన సనాతన ధర్మం చెప్పింది కూడా ఒకటే. అశుచి అనేటువంటిది దేహంలో ఉన్నప్పుడు మనం ఇంట్లో కూడా ఏ కార్యాలు చెయ్యము. అలాంటి దైవ సన్నిధానానికి ఏ విధంగా వెళ్తాం మనము? ఆ కారణం చేత మాత్రమే తప్ప మహిళలు రావద్దని కాదు, వారు దానికి అర్హులు కాదని కాదు. ఎందుకు కారణమంటే మొట్టమొదటి స్థానమే అమ్మకిచ్చాం మనం. ఇక్కడ అమ్మని ఎందుకు రావద్దని చెప్తాం మనం? అది కారణం వరకు అంతే. ఆడవాళ్ళు పోనీకి రూల్ అక్కడ లేదని కాదు, ఆడవాళ్ళకు జరిగే కొన్ని మార్పుల వల్లనే సమ్ ఏజ్ వరకు వెళ్ళవచ్చు, సమ్ ఏజ్ తర్వాత వెళ్ళొచ్చు. మధ్యలో కొంత ఏజ్ అనేది ఆడవాళ్ళు జరిగే మార్పులు ఉంటాయి కాబట్టి ఒక అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళనీకి లేదు. ఇంకొకటి, తప్పకుండా దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకున్న వాళ్ళే వెళ్ళాలంటే అది కూడా లేదు. కేవలంగా దీక్ష తీసుకొని ఇరుముడి నెత్తిలో పెట్టుకున్న వారు మాత్రమే ఆ 18 అంటే 18 సోపానాలు 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లలో 18 దేవతలు నిక్షిప్తమై ఉంటారు. వారిని గుప్త దేవతలు అంటే వారి పేరు చెప్పకూడదు. కేవలంగా ఆ మండల దీక్ష చేస్తున్నప్పుడు ఆ అర్చకుడు మాత్రమే ఆ యొక్క తన తాంత్రిక రూపకంగా వారి నామాలు చెప్పుకుంటూ వాటిపైన జ్యోతి వెలిగిస్తూ వస్తారు. నాకు చిన్న డౌట్, మీరు చెప్తాంటే డౌట్ వచ్చింది ఏంటంటే తప్పనిసరిగా 41 రోజు మండల దీక్ష చేసిన స్వాములే ఆ 18 మెట్లు? అది చెప్తున్నా, అదే అంటున్నానండి. 41 రోజు మండల దీక్ష తీసుకొని ఎవరైతే ఇరుముడి తీసుకొని ఆ స్వామి సన్నిధి చేరిన వారికి మాత్రమే ఆ 18 దాన్ని 18 అంటాము, 18 మెట్లను. దాన్నే 18 సోపానాధిపతి ఏ శరణమయ్యప్ప అని కూడా చెప్తాం. ఆ 18 స్పృశిస్తూ ఒక్కొక్క మెట్లను తాకుతూ ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఆ భక్తుని యొక్క ఆనందము ఈ 41 రోజు పడినటువంటి యొక్క కష్టం మొత్తం మర్చిపోయి ఆ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కార్చుకుంటూ ఎక్కుతాడు ఆ స్వామిని. ఇక చూస్తాను, వచ్చాను, దగ్గరకు వచ్చాను, స్వామి సన్నిధికి చేరుకున్నాను అని వెళ్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పక్కన నంబియార్ మెట్లు అని ఉంటాయి, పెరియార్ మెట్లు అని, ఆ మెట్ల నుంచి మాత్రం ఎక్కవచ్చు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కాలనుకుంటారు. సో ఎక్కాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మండల దీక్ష చేయాల్సిందే, ఇరుముడి కట్టుకోవాల్సిందే. ఇది శాస్త్ర నియమమే, ఆ స్వామి నియమమే అది. ఎందుకంటే 18 మెట్లలో 18 స్వాములు అంటే దేవతలు ఉంటారని చెప్పారు. అవునండి, ఆ 18 దేవతలను మనం స్పృశిస్తూ తాకుతూ శరణుఘోష శరణు అనుకుంటూ వెళ్తాము. అందులో ఉండేటువంటి ఒక 18 దేవతామూర్తులను గుప్త దేవతలు అంటే చెప్పరు, బయటికి ఎవరు చెప్పకూడదు, చెప్పవద్దు కూడా, శాస్త్ర విరుద్ధం. అది చేసేటువంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. ఆ చేసేటువంటి వారే ఆ యొక్క మండల దీక్ష జరిగినప్పుడు దాన్ని మండల పూజ అంటాము. ఆ మండల పూజ అప్పుడు ఆ 18 మెట్ల దగ్గర ఉండి అక్కడ ఆ 18 దగ్గర ఉండి ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క దేవతామూర్తిని ఆవాహన నివేదాలు పెట్టుకుంటూ ఆ 18 జ్యోతి వెలిగిస్తామే, అది మహాహారతి అన్నట్టు. ఒక్కొక్క పూజ అయినాక ఇచ్చే హారతి, అట్లా 18 దేవతలకు 18 హారతులు ఇచ్చేసి మహాహారతి రూపకంగా స్వామికి ఇస్తాం. అది కేవలంగా ఈ 40 రోజుల కఠిన దీక్ష చేసిన వారికి మాత్రమే ఆ అర్హత ఉంది. అది నియమమే.
ఈ యొక్క స్వామి నియమాలు అదొక భాగం. అది ఈ మకర జ్యోతి గురించి కూడా అవును అది ట్రావెల్ వాళ్ళు మేమే దీపారాధన చేస్తున్నాం అవన్నీ అది మన నమ్మకంతో మాత్రమే జరిగేటువంటి ఒక క్రియ. ఆ వారు ముట్టిస్తున్నటువంటిది అది వారు ముట్టిస్తూ ఉన్నారు. ఓకేనండి. ఆ స్వామివారి యొక్క పందల రాజ్యం నుంచి ఆభరణాలు వస్తాయి. ఆభరణాలు వచ్చేసి ఆభరణాలు వేసిన తర్వాతనే ఆ పెరమాల యొక్క దర్వాజాలు కవాటాలు మూసివేసి అప్పుడు చూపిస్తాము అని చెప్తూ ఉంటారు కదా. మరి దానికంటే ముందు మకర నక్షత్రం కూడా పుడుతుంది కదా, మరి అదెవరు పుట్టించారు? ఈ సందేహం ఎవరికి ఎందుకు రావట్లేదు? మకర జ్యోతి వారే ముట్టిస్తున్నారట, వారే ముట్టిస్తున్నారట అని చెప్పేసి మనకు ఈ సందర్భం గురించి చాలా సందర్భాల్లో చాలా టీవీలలో వచ్చింది. ఫేక్, అది కరెక్ట్ కాదు, అది మనుషులే ముట్టిస్తున్నారు ఇవన్నీ అన్నారు కదా. మనకు శాస్త్ర ప్రకారం వెళ్తే మన తిరువాభరణాలని పేరు వాటికి. తిరువాభరణాలు అంటే మళ్ళీ వేయడం తీయడం వాటి తిరువాభరణాలు అంటాము. ఆ తిరువాభరణాలు వస్తున్నప్పుడు పైనుండి పక్షీంద్రుడు, వెనకాల నాగశేషుడు, తర్వాత మకర నక్షత్రం పుట్టిన తర్వాత మాత్రమే మకర జ్యోతి వస్తుంది అని ఒక నియమం ఉంది. మరి ఆ మకర నక్షత్రాన్ని ఎవరు పుట్టించారు? ఏ మానవుడు అక్కడికి వెళ్ళి వెలిగించాడు? మనం ఎప్పుడైనా కూడా జ్యోతి అనే ఒకటి దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం, కానీ ఆ నక్షత్రాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను. చెప్తలేరు. అది స్వామి యొక్క మహత్యం, అది అంతే. అక్కడికి ఎవరు ముట్టించినా ఎవరు చేసినా చూడండి, క్రియ చూడండి, తర్వాభరణాలు వస్తాయి, రాగానే పెరమాలకు ఆభరణాలు చేస్తారు, కవాటాలు మూసిన తర్వాతనే మరి అక్కడ నక్షత్రం వస్తుంది. మరి ముందెందుకు రావట్లేదు? ముందే రావాలి కదా, నక్షత్రం అనేది ఎప్పుడైనా పుట్టొచ్చు, ముందే ఎందుకు పుట్టట్లేదు? ఆ ప్రశ్న అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి యొక్క స్వామి మహత్యం అనేటువంటిది ఆ నక్షత్రంలోనే ఉంది. ఆ నక్షత్రాన్ని చూసుకున్న తర్వాతనే వారు కూడా ముట్టించేవారు కూడా ఏకకాలంలో 3 కాలంలో ముట్టిస్తారు. 3 సార్లు వస్తుంది జ్యోతి అనేటువంటిది. ఆ మకర సంక్రాంతి రోజే సూర్యుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు, అప్పుడే మనకు ఉత్తరాయణ కాలం వస్తుంది. ఆ సందర్భంలోనే ఒక నక్షత్రం పుడుతుంది. అది మనకు ప్రాశస్త్యకరంగా ఆ సందర్భంలోనే ఆ స్వామికి అక్కడ జరిగే క్రియల స్వామి మహత్యం మనకు నక్షత్ర రూపకంగానే మనకు ఏర్పడుతుంది. అయ్యప్ప మాల ధరించేటప్పుడు చెప్పులు ధరించొద్దు అంటారు. అవునమ్మా. తర్వాత సిగరెట్ కావచ్చు, బీడీలు కావచ్చు, మద్యపానం, ఆల్కహాల్ కావచ్చు, ఇవి ఏం ముట్టుకోద్దు అంటారు. కానీ అయ్యప్ప శబరిమలలో చెప్పులు ధరిస్తారంట, తర్వాత సిగరెట్స్ ఇవి కూడా చేస్తారు అని నేను అక్కడ వెళ్ళి నేను చూడలేదు, బట్ చెప్తా అంటే విన్నాను. ఇది ఎంతవరకు అబద్ధమా నిజమా? ప్రాంతీయాన్ని బట్టి కూడా అక్కడ జరిగే నియమనిష్టతలు కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి అమ్మ. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకసారి జరిగినాయి అని అంటే అది వాడి దేహాతరత తీసుకోలేక దేహాన్ని ఇప్పుడు మొట్టమొదటి ముందు ప్రశ్న అదే చెప్పాను. స్వామి మాల ఎందుకు వేస్తామనంటే కామ క్రోధ లోహ మలమాత్సర్యాలను మనస్సును ఏకపక్షంగా ఒక ఆధీనంలోకి తీసుకొని ఆ స్వామి అనుగ్రహం కొరకు, నిష్ఠత కొరకు, కొన్ని దురలవాట్లను మాన్పించుకోవడానికి కొరకు మాత్రమే మనము దీనిలో దీక్షలో ప్రథమంగా భాగంగా మనం తీసుకుంటున్నామని చెప్పాం. వారికి అలాంటి యొక్క తన దేహాన్ని, తన యొక్క అలవాట్లను ఆదిలో తీసుకోలేకపోతున్నాడు మానవుడు. తీసుకోలేకపోయి వాడు ఆ విధంగా చేస్తున్నాడు. వాడి ద్వారా మంచిగా ఉన్నటువంటి యొక్క భక్తులకు కూడా ఇటువంటి చెడు నామకం వస్తుంది. పుణ్య ఫలితమైన తనకే, పాప ఫలితమైన తనకే. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుందా అంటే పుణ్యము చూడలేము, మనం పాపాన్ని చూడలేము, జరిగే క్రియను మాత్రమే చూస్తాము. అందుకే ఏమని చెప్పాము, సృష్టి స్థితి లయకారకులు ఈ ముగ్గురు మీద మాత్రమే మనము నిక్షిప్తమయ్యి సృష్టి చూస్తున్నాము, స్థితి చూస్తున్నాము, లయ చూస్తున్నాము, కార్యాన్ని చూస్తున్నాము, కార్యం చేసే విధానాన్ని చూస్తున్నాము, దానిలో మంచి చెడును గ్రహించుకుంటున్నాము, తెలిసింది చేస్తున్నాము, తెలియంది అడిగి తెలిసేయాలని చెప్పాము. ఒకటే ధర్మయుక్తంగా సనాధర్మంలో మనం తెలుసుకోవాలి ఏంటంటే తనకన్నా తెలిసి ఉండాలి, ఒకరు చెప్తానన్నా వినాలి. నాకు తెలిసింది చేయాలి, ఒకరు చెప్పింది కూడా వినాలి. నాకు అయ్యప్ప కథ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే చిన్న స్వామి, పెద్ద స్వామి మణికంఠుడు అంటారు, కుమారస్వామి అంటారు. అవునవును, కుమారస్వామి, మణికంఠ, అలా ఎన్ని పేర్లు ఉన్నాయి. అలాగే అయ్యప్ప కథ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు సృష్టి స్థితి లయకారకులు. వీళ్ళు సృష్టించేవాడు బ్రహ్మ, స్థితించేవాడు నారాయణుడు, దాన్ని క్రియించేవాడు శివుడు. వీరి ముగ్గురిని శాసించి వారిని ఉద్భవించి చేసింది ఆదిశక్తి, ఓంకార శక్తి. ఇది దేవి భాగవతంలో వస్తుంది మనకు. అయ్యప్ప స్వామి యొక్క చరణానికి వస్తే మీరు చెప్పినట్టుగా మహత్యం చాలా పెద్దది, కానీ మీరు అన్నట్టుగా కొంత భాగంలో చెప్తాను. ఈ యొక్క మహిషాసురుణ్ణి దుర్గాదేవి వధించిన తర్వాత తన యొక్క భార్య మహిషి జనలోకం మా యొక్క దేవేంద్రుల పైన యుద్ధానికి సిద్ధమవుతుంది. యుద్ధమై వాళ్ళని పీడిస్తున్నప్పుడు ఆ దేవేంద్రుడు
వారి యొక్క శక్తిని తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. వెళ్లే ముందు ఏం చెప్తారంటే శుక్రాచార్యుడు ఆ యొక్క మహిషి దగ్గరికి వెళ్ళి నీవు బ్రహ్మ వందు పోయి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహాన్ని పొంది అప్పుడు ఈ లోకాన్ని నువ్వు శాసించు అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు కదా అంటే ఆ యొక్క మహిషి అంటే మన తెలుగులో చెప్పాలంటే దున్నపోతు. ఆ యొక్క మహిషి ఏం చేస్తుంది, బ్రహ్మ గురించి జపదీక్ష చేస్తే ఆ దీక్షకు మూల్లోకాలు మొత్తం అతలాకుతలం అయిపోయి అప్పుడు వరాన్ని పొందుతుంది. ఏమని అంటే హరిహరులకు పుట్టినటువంటి యొక్క వాడి చేత మాత్రమే నాకు మరణం సంభవించేలాగా వరమియ్యండి అని కోరుకుంటాడు. అప్పటి నుంచి వాడు ఎప్పుడు జపిస్తాడు, హరి ఏంది హరులేంది ఇద్దరు పురుషులకు సంతానం ఏ విధంగా కలుగుతుంది అని తెలివైన దానిలాగా తెలివి కలిగినటువంటి ప్రశ్న వేశానని చెప్పి తనలో తానే చిరునవ్వించుకుంటూ ఆ యొక్క వర ప్రభావం చేత బలంతో దేవేంద్రులను ముల్లోకాలన్నింటినీ కూడా పీడించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ పీడించినప్పుడు ఆ దేవేంద్రుడు మరలా బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మన్మధుడు వస్తాడు. మన్మథ బాణం చేత ఆ మహిషిని మన్మథ బాణం వదిలించేసేసి కాస్త వారి నుంచి రూట్ డైవర్ట్ చేస్తుంటారు. ఇక చేసిన తర్వాత అది ఒక రకంగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు హరిహరుడు ఏ విధంగా సృష్టించబడుతుందో చెప్తున్నాను. మహిషి విషయం చెప్పాలి మీకు. దేని కొరకు మహిషిని సంహరించడం కొరకు మాత్రమే హరిహర సుతుడు అయ్యప్ప పుడతాడు. ఏ విధంగా పుడతాడు అని అంటే భస్మాసురుడు ముల్లోకాలను నాశనం చేయడానికి గురించి వాడు తపస్సు చేస్తుంటాడు పరమశివుడికి. చేసినప్పుడు పరమశివుడు బోలాశంకరుడు ఎవరు పిలిచినా తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ యొక్క భస్మాసురుడు స్వామి నేను ముల్లోకాలను ఆధీనం చేసుకొని నాకు మరణం లేకుండా నాకు వరాన్ని కావాలి అని కోరుతాడు. కోరినప్పుడు ఆ శివుడు అంటాడు పుట్టిన జీవి గిట్టక తప్పదు, తప్పకుండా మరణించేవాడు ఉండడు, మరణం లేకుండా ఎవరు ఉండరు అన్నప్పుడు నేను ఎవరి నెత్తిలో అయితే చేయి పెడతానో వాడు భస్మం అయ్యేలాగా వరాన్ని అని చెప్తాడు. చెప్పినప్పుడు శంకరుడు తదాస్తు అని చెప్పేస్తాడు. బోలాశంకరుడు కదండి అడిగింది ఇస్తాడు. ఆ తర్వాత ఆ శంకరుడు ఏం చేస్తా ఆ యొక్క వాడు భస్మాసురుడు తనకి ఇచ్చినటువంటి యొక్క వరము నిజమా కాదా అని సందేహంతో స్వామి నువ్వు ఇచ్చిన వరము నిజమా కాదా నాకు సందేహంగా ఉన్నది అని నేను ఎత్తున చేయబెడతానని వాడిని వెంబడి పడుతూ ఉంటాడు. ఆ యొక్క స్వామివారి వెంబడి పడుతుంటాడు ఆ యొక్క భస్మాసురుడు. అలా పడ్డప్పుడు ఆ యొక్క పరమశివుడు ఏమీ తోచక ఆ పరాశక్తిని వేడుకొనగా ఆ పరాశక్తి విష్ణుమూర్తికి దగ్గర వెళ్ళి విష్ణుమూర్తిని విన్నపం చేసుకున్నప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ భస్మాసురుని దగ్గరికి వచ్చి ఆ మోహిని యొక్క రూపచక్ర అందచందాలకు ఆ భస్మాసురుడు విలీనమై ఇద్దరు కలిసి నృత్యాన్ని ఆచరిస్తారు. ఆ నృత్యం చేసేటప్పుడు నృత్య కాలంలోనే వాడి చేయినే వాడిని నెత్తి మీద బెడలాగా చేసేసి వాడిని భస్మమైపోలాగా చేస్తాడు. చేసినప్పుడు ఆ కృతజ్ఞతగా ఆ మోహిని యొక్క రూపానికి ఆ స్వామి కూడా మోహితుడై ఆ ఇద్దరి క్రమం చేత అప్పుడు ఈ యొక్క హరిహర సుతుడు జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తి అమ్మవారి రూపం ఆడ రూపంలో వచ్చాడు, శివుడు మగ రూపము ఆడమగ రూపంలో కంపల్సరీగా శిశువు జన్మిస్తుంది కదా. అలా జన్మించేసిన తర్వాత పందల రాజ్యంలో ఉన్నటువంటి యొక్క రాజుగారు మహా భక్తుడు, వారికి సంతానం లేదు. కాబట్టి ఈ యొక్క మహిషి ఆటంకాలు ఎక్కువ అవడం చేత అప్పుడు తన తల్లికి ఆ పందలరాజుకు అరణ్యవాసంకి వెళ్ళి వస్తూ ఉండగా ఒక నదీ తీరంలో ఆ మెడలో ఒక కంఠమాలను ఆ యొక్క వేసేసి ఒక శేషు అనగా ఒక నాగుపామును రక్షణగా ఉంచేసి ఆ యొక్క పరమశివుడు అక్కడ శిష్యును వదిలేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పంబానే తీరంలో తను దైవలోకంలో ఉంటే మహిషిని ఏ విధంగా సంహారం చేస్తాడు? భూలోకానికి వస్తే చేస్తేనే కదా, భూలోకంలో కదా మహిషి చేసేసి. కాబట్టి వారిని దానికి ఇంకో చరిత్ర ఉంది. పందల రాజు తన సంతానం లేక నీకు కుమారుడు జన్మిస్తానని చెప్పి దానికి వేరే చరిత్ర ఉంది, స్కందపురంలో వస్తుంది. దాని చరిత్ర భాగాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క పందలరాజుకు అక్కడికి ఆ స్వామి మణికంఠహారంతో కనిపిస్తాడు కాబట్టి మణికంఠుడు నామకం ప్రథమంగా వస్తుంది. ఆ తర్వాత ఆ తల్లికి జ్ఞానోదయమే, ఆ తల్లికి తలనొప్పి బాగా ఎక్కడం చేత పులిపాల కోసం వెళ్ళమని చెప్పడము. ఈ మణికంఠుడు పులిపాల కోసం వెళుతుంటే దేవేంద్రుడు వచ్చి తను పుట్టినప్పుడు జన్మ రహస్యాన్ని చెప్తాడు అయ్యప్పకు. నువ్వు తన విధంగా మహిషిని సంహారం కోసం నువ్వు జన్మించావు నాయన అని చెప్పి అప్పుడు మహిషి దగ్గర తీసుకువెళ్ళి ఆ మహిషిని సంహరింప చేపిస్తాడు. ప్రథమంగా స్వామికి మీరు నామాలు అన్నారు కదా, హరిహర సుతన్, ఆనంద చిత్తన్, అయ్యన్ అయ్యప్ప. అయ్యన్ అంటే సకల ధర్మాలు తెలిసినవాడు, సకల శాస్త్రాలు తెలిసిన వాడిని అయ్యను అని పిలుస్తాడు. ధర్మ పద్ధతులు కాబట్టి ఆయనకు ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది. ధర్మాన్ని పరిరక్షిస్తూ మానవాళిని తర్వాత మన జీవకోటిని రక్షించేవాడు కాబట్టి ధర్మశాస్త్ర అని పేరు పెట్టాడు. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యో నమో నమః. శాస్త్రాలు తెలిసిన వాడా నీకు నమస్కారములు. ఆయనకు వచ్చిన నామకం ఈ మూడు: మణికంఠుడు, ధర్మశాస్త్ర, అయ్యన్. అయ్యా అప్ప. అయ్యప్ప స్వామిని కలియుగ దేవుడు అంటున్నారు. ఈ పేరు ఎందుకు వచ్చింది?
కలియుగ యుగాన్ని రక్షించే ప్రతి వాడు దేవుడే. దీంట్లో ప్రథమంగా ఈయనను ఎందుకు పిలుస్తున్నారు అంటే ఒక నిష్ఠనీయమైన దీక్షతో, ఒక పట్టుదలమైనటువంటి యొక్క నియమముతో, కఠినమైన దీక్ష నివృత్తితో ఆ స్వామి సన్నిధి చేరుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ మనం చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఈయనను కలియుగ దేవుడు అని చెప్పినారు. కానీ దానికి ఎటువంటి శాస్త్రము ప్రామాణ్యం లేదు. శాస్త్ర ప్రామాణంగా చెప్పింది మీకు ఇందాక చెప్పింది అది ఒకటే, మహిషి సంవారాని కొరకై హరిహరుల సృష్టి చేత ఉద్భవించిన వాడు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా కలియుగ వరదుడు అనే ఒక పేరు వచ్చింది. అది సాధ్యం కానిది సాధ్యం జరిగించి చేపించినారు. అందుకే పరమాత్మ చాలా గొప్పవాడు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మీ అనుభవాలు? మేమైతే ఏ విధంగా ఈ స్వామి దీక్షలో నిష్ఠతో నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను మా తోటి ఉన్నటువంటి ఒక స్వాముల చేత చేపించి స్వామికి శరణుఘోష, అష్టోత్తర నామాలు ఇవన్నీ ఉంటాయి, 108 నామాలు, తర్వాత అంగపూజ, స్వామికి అంగాలు శక్తులు, మనకు ఏ విధంగా అయితే కాళ్ళు చేతులు ఉంటాయో అదేవిధంగా స్వామికి ఆ అంగాలు, ఆ తదుపరి ఆ స్వామికి శరణుఘోష అని అంటే ఏ తప్పు చేసినా ఏమి చేసినా స్వామి నీవే దిక్కు అని చెప్పేదే శరణుఘోష. శరణం అంటే వేడుకొనడం. ఆ శరణుఘోష చేపిస్తూ వారి చేత మండల దీక్ష చేయించి వారి చేత ఇరుముడి దానం చేపించి యాత్రకు తీసుకెళ్ళి స్వామి సన్నిధానంలో స్వామి దర్శనం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి తన యొక్క దీక్ష నియమంలో చేసినటువంటి యొక్క పుణ్యయోగాలను అన్నిటిని కూడా ఆ స్వామి చెంత చెప్పించి వారి యొక్క కష్ట సుఖాలను అన్నీ కూడా తీర్చు స్వామి అని చెప్పేసి చేపించేసి మహానందపరుచుకుంటూ ఉంటానమ్మా. ఇదే మాకు ముఖ్యము. మాకు కావాల్సింది ఏ విధంగా ఏమి చేసినా సనాతన ధర్మాన్ని నిలబెట్టుకొని, సనాతన ధర్మాన్ని ప్రతి మానవుడు, ప్రతి హిందువు, దేశంలో ప్రజలందరూ కూడా ఒకే తాడుపై నడిచి మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక నియమ నిష్ఠతలు అన్నిటిని కూడా మనం ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చేయడం అనేటువంటిది మనకు చాలా అవసరము. దాన్ని నిర్వర్తించడంలో మేము అటువంటి వాళ్ళము ప్రథమ పాత్రలో ఉంటాము, అందరి చేత ఆ విధంగా చేపిస్తామని మాకు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో మీరు అలానే చేపిస్తూ ఉండండి. తప్పకుండా అమ్మ. పరమతాన్ని గౌరవిస్తూ మన మతాన్ని మనము ఉద్భవింపజేపించుకొని మన యొక్క మత ప్రాశస్తాన్ని పెంచుకోవాలి. అదే మన హిందుత్వానికి, మన భారతదేశానికి కీలకమైన వాక్కు. అది మకర జ్యోతి అనేది సంక్రాంతి కనబడుతుంది కదా. సో భక్తులందరూ ఆ టైంలోనే వెళ్ళి దర్శించుకోవాలనా, లేకపోతే సంవత్సరం పొడుగుతా అయ్యప్ప శబరిమలకి వెళ్ళొచ్చా? అలా అని కాదమ్మా, ఆ సంవత్సరమే పోవాలని ఏమీ లేదు. స్వామివారికి మండల దీక్ష రోజులు ఉంటాయి, మకర విల్లక్కు రోజులు ఉంటాయి. మండల విల్లక్కు రోజులు అంటే అవి మాఘమాసంలో స్వామి పుట్టినరోజు జయంతోత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడి అడవి ప్రాంతం కదండి, ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంత ఆచారంగా మాత్రమే ఆ దేవాలయాలు తీస్తుంటారు, మూసేస్తుంటారు. మన దగ్గరకు వస్తే ఏ దేవాలయం కూడా మూసేయము, నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆ స్వామికి ఆ విధంగా అక్కడి ఆచారాల పద్ధతుల ప్రకారంగా, అక్కడి పురాణ శాస్త్ర ప్రకారంగా ఆ విధంగా జరుగుతుంటాయి కైంకర్యాలు స్వామికి. అక్కడ దాన్ని అందుకే తాంత్రిక పూజలు అంటారు. వాటిని మనల్ని అయ్యగారులు, పూజారులు అని మనల్ని పిలుస్తారు కదండి, వారిని తాంత్రికులు అని పిలుస్తారు. వారికి స్వామి అంతా కూడా తాంత్రిక పూజ మాత్రమే, అంతే లోపల మన మనసులో జరిగే పూజలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. అవి ఎవరికి కూడా విన్నవించరు, ఎవరికి చెప్పరు. అందుకే మీకు ఏం చెప్పాను, 18 మెట్లకు 18 దేవతలు ఉంటారు, గుప్త దేవతలు. వారిని చేసే ఒక అర్చకుడికి తప్ప మిగతా వారికి ఎవరికి చెప్పరు. తోటి అర్చకులు కూడా చెప్పుకోవడానికి అర్హత లేదు. ఈ స్వాములకు కూడా తెలీదు. అవునా? అక్కడ ఉండేటువంటి ఒక అర్చకులకు, అక్కడ చేసేవంటి వారికి మాత్రమే తెలుసు. అది తెలుసుకోవాలి. 18 పూజ చేసి మన ఇష్టం, మన ఏ దేవుని పేరు పెట్టుకొని ఎక్కొచ్చు. మొదటిది ఉంది నాగేంద్రుడు అనుకోండి, రెండోది ఉంది పర్వతం అనుకోండి. అది మన మనస్సుకు లగ్నం అనిపించి దేవతల ప్రకారంగా భావించుకోవాల్సింది. కానీ అసలు గుప్త దేవతల పేర్లు ఎవరికి చెప్పరు. అందుకే దాన్ని తాంత్రిక పూజలు అన్నాము. అయ్యప్ప స్వామి ప్రతి ఒక్క పూజ తాంత్రిక పూజ మాత్రమే ఉంటుంది. సో ఈ టైంలో అయ్యప్ప స్వామి కలకలలు ఆడుతుంటారు. అంత జరుగు మిగతా ఈ దీపావళి ముందు కావచ్చు, సంవత్సరం పొడుగులో ఈ యొక్క 41 రోజులు తీసేస్తే మిగతా రోజుల్లో అయ్యప్ప స్వామి గుడి తెరిచి ఉంటుందా? అక్కడ తెరిచి ఉండదు, మిగతా దగ్గర తెరిచి ఉంటుంది. మన దగ్గర తెరిచి ఉంటుంది. అక్కడ ఏంటి అంటే శబరిమలలో ఏంటి అంటే 2 విధాలుగా ఆలోచన చేయాలి. ఒకటి మానవాళి ప్రకారంగా చూస్తే అడవి ప్రాంతము, వన్య సంచారాలు ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఉన్నాయి, వరదలు వస్తాయి. ఇంతెందుకు మనము ప్రతిసారి చూస్తూనే ఉంటాము. అంతమునుపు మేము వెళ్ళినప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి, మా పైన కూడా వరదలు రావడము చేయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి
అక్కడ ఎప్పటికీ దేవాలయం తెరిచి ఉంటాయి. అడవి ప్రాంతంలో జంతువులు సంచరిస్తూ ఉంటాయి. వాటప్పుడు కూడా మనం పాదయాత్ర చేస్తుంటే కూడా అంతెందుకంటే అంత అడవి దాకా ఎందుకు, మనం తిరుమల వెళ్తుంటేనే మనకు చిరుతపులు వచ్చి దాడులు చేస్తూ ఉన్నాయి. శ్రీశైలం వెళ్తుంటే ఘాట్ రోడ్లలో నెమళ్ళు వెళ్ళడము, ఇప్పుడు చిరుతలు వెళ్ళడం ఇలాంటివి చూస్తారు. అలాంటి అది పెద్ద అడవి కదండి. అది ఒక మార్గంగా చూడాలి. రెండవది తాంత్రిక శాస్త్ర ప్రకారంగా నిత్యార్చన అనేటువంటి స్వాములకు ఉండదు. సో ఏ రకంగా చూసినా కానీ అయ్యప్ప స్వామి నియమ నిష్టలతో కూడిన పూజ, చాలా కఠినమైన పూజని. అంతే అది. అందుకే అంటారు అయ్యప్ప స్వామి అంటే చేస్తే దీక్ష కఠినంగానే కఠినంగానే ఉండాలి. అట్లయితేనే స్వామి మాల ధరించాలి. అయ్యప్ప మాల ప్రసాదం ఏంటిది గారు? అరవన్న ప్రసాదము. అరవన్నము అంటే అక్కడి భాష ప్రకారంగా అరవన్నము. మన దగ్గరకు వచ్చేసి మనం ఏమంటాము అని అంటే బెల్లంతో తయారు చేస్తాం, బెల్లం పొంగలి అని పిలుస్తాం. మనం అన్నాన్ని మనం పాలల్లో వచ్చేసేసి దానిలో బెల్లము తేనె కలిపి స్వామికి నివేదన చేస్తాం. అరవన్న ప్రసాదం అని పెడతాము. కానీ అది పాసిపోదు అంటారు. పోదు. అదే కదా, ఏ ప్రసాదంలోనైనా సరే అమ్మ, నీళ్లు కలిస్తేనే అది పాడవుతుంది. నీళ్లు కలవని దానిలో పాడు కాదు. అన్నం అనేటువంటిది కూడా మెత్తగా ఉండదు. ఆ స్వామి ప్రసాదం మీరు గమనించండి, తీసుకొని పలుకులాగానే ఉంటుంది. పలుకు అని అంటే అది పల్లి గింజలాగా పలుకు. దానికి ఇంకా అది ఉద్భుతం కాలేదు. ఉద్భుతం అయితేనే, ముద్దలాగా అయితేనే అది గుణాన్ని దానికి వస్తుంది. అలాంటి ఉన్నంతసేపు బియ్యం ఖరాబ్ అవుతావా? కావు. తేనె ఖరాబ్ అవుతుందా? కాదు. బెల్లం ఖరాబ్ అవుతుందా? కాదు. నెయ్యి ఖరాబ్ అవుతుందా? అది దాని మిశ్రమం. అది ఆ స్వామికి ఆ ప్రసాదం అంత ప్రీతికరం. ఎందుకంటే అటు ఆయనకు ఇష్టకరమైన మధుర పాయసం అని పేరు దానికి. ఎందుకంటే అది నల్లగా ఉంటుంది గురు. బెల్లము, నల్ల బెల్లము తేనె, అంత పుట్ట తేనె అక్కడ తీసుకున్న తేనెతోటే వాడతారు. మన దగ్గర తేనె నల్లగానే ఉంటుంది కదా తల్లి. సో కొడకొండల లక్ష్మీనరసింహాచార్యులు గారు ఎంతో బాగా వివరించారు. సో తప్పనిసరిగా అయ్యప్ప స్వామి మాల ధరించాలనుకునేవారు కావచ్చు, అయ్యప్ప స్వామిని పూజించేవారు కావచ్చు, తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూని చూడండి. మీలో ఉన్న భయాలు అన్నీ పోగొడతారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన SRK టీవీ.